నబీల్ గేమ్ అసలు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అంటే నేను చాలా వరకు తప్పుగా చెప్తున్నానా, లేకపోతే ఏంటంటే నాకైతే నబీల్ గేమ్ అంత గట్టి ఏంటి షేర్ షేర్ అంటాడు గేమ్ పరంగా. నాకెక్కడ అంత ఏం కలిగించలా. అంటే మెగా చీఫ్ పృథ్వీ జస్ట్ ఒక చిన్న తప్పు వల్ల మనోడు మెగా చీఫ్ అయ్యాడు. అది తప్ప ఎఫిషియన్సీలో ఒకటే, అది కూడా హౌస్ మేట్స్ అంగీకారంతోనే గెలుచుకున్నాడు. సో ఫిజికల్గా ఆడి బలంగా కొట్టేసి నెగ్గిందంటే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. సో నబీల్ షేర్ షేర్ అని ఫీల్ అయిపోతాను. నేను నామినేషన్స్లో కూడా మొన్న రోహిత్తో మాట్లాడిన తీరు కానీ, చాలా వరకు ఎక్కిరిస్తున్నట్టు మాట్లాడడం కానీ కొన్ని నాకు నచ్చలేదు. తన టాప్ 3 డిజర్వ్. అది పక్కన పెడితే ఓటింగ్ ఆర్డర్ కూడా తగ్గింది అన్అఫిషియల్ అవుతుంది. సో అన్అఫిషియల్ అయితే మ్యాక్సిమం నమ్మేదానికి లేదు ఇప్పుడైతే ప్రజెంట్. అంటే లాస్ట్ వీక్స్ కదా బాట్స్ అవి యూజ్ చేసి ఓట్స్ అయితే బూస్టప్ చేస్తారు. సో అది నమ్మని నేను చెప్పట్లా. బట్ నబీల్ గేమ్ అసలు మీరు ఎలా అనిపించింది? అసలు నబీల్ అంటే మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉందా నబీల్ మీద? అంటే మొన్న జరిగిన నామినేషన్ వల్ల మాట్లాడుతున్నా. ఇప్పుడు నబీల్ మీద నేను వీడియో కూడా చేయలేదు. సో మన నామినేషన్స్ బట్టి నాకు అర్థమైంది. సో తర్వాత మారచ్చు ఒపీనియన్, ఇదే అని స్టిక్ అయితే నేనైతే ఉన్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.